సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అయితే రసవత్రంగా తయారవుతున్నాయి. అధికారంలోకి ఎవరు వస్తారు, ఎవరు ఎంత మెజారిటీతో గెలుస్తారు, ఏ ఏ స్థానాల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ వేదికగా బెట్టింగ్ రాయిళ్ళు అయితే బెట్టింగ్ కాస్తూ ఉన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాలేదు, హైదరాబాద్లో ఉన్నటువంటి సీమాంధ్రులు కూడా అసలు రాయలసీమలో, ఉత్తరాంధ్రలో, అలాగే కోస్తాంధ్రలో ఎవరు ఎన్ని సీట్లు దక్కించుకోబోతున్నారు, ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనేటువంటి అంశాల మీద బెట్టింగులు కడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఏ అంశాల మీద బెట్టింగులు కడుతున్నారు అనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పందెం కోట్లు, ఏపీ ఎన్నికలపై పందెం కాయ్ రాజా కాయ్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై జోరుగా బెట్టింగులు. ఆంధ్రప్రదేశ్తో పాటుగా హైదరాబాద్లో వేల కోట్లలో బెట్టింగులు. అసెంబ్లీ ఎన్నికల్లో విజేతపై కాయ్ రాజా కాయ్. కూటమికి 100 స్థానాలకు పైగా సీట్లు వస్తాయని బెట్టింగ్ రాజాల అంచనా. కూటమి విజయం పైన 1కి 10 రెట్లు పందాలు. గోదావరి జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ పై జోరుగా పందాలు. వైసీపీ సెకండ్ ఛాన్స్ పైన కొందరి బెట్టింగులు. అభ్యర్థుల మెజారిటీ పైన జోరుగా బెట్టింగులు. పిఠాపురం, మంగళగిరిపై ఎక్కువ మందిలో ఆసక్తి. పవన్, లోకేష్ మెజారిటీ పైన భారీ బెట్టింగులు. కడప ఎంపీ సీటు పైన కోట్లలో పందాలు. అవినాష్ రెడ్డి, షర్మిల గెలుపు ఓటములపై బెట్టింగ్ సర్కిళ్లలో ఉత్కంఠ. పులివెందులలో జగన్ మెజారిటీ భారీగా తగ్గుతుందని అంచనాలు. జగన్ ఆధిక్యంపై భారీ స్థాయిలో పందాలు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అసలు జగన్మోహన్ రెడ్డికి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది, పిఠాపురం అలాగే మంగళగిరిలో లోకేష్ గారికి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది, అసలు కూటమికి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది, ఇలా ఒక్కొక్క అంశం మీద బెట్టింగ్ రాయిళ్ళు అయితే బెట్టింగ్ వేసేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు అయితే రసవత్తరంగా మారుతూ ఉన్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, ఎవరికి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది, కూటమికి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి, వైసీపీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అనే విధంగా కొంతమంది బెట్టింగ్ రాయిళ్ళు అయితే కోట్లలో బెట్టింగ్లు వేస్తూ ఉన్నారు. ఏంటి సార్ అసలు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది రానున్న రోజుల్లో అంటే ఏం చెప్తారు? అంటే రాజకీయాలలో గత 10-15 సంవత్సరాలు, ఇంకా చెప్పాలంటే ఒక 10 సంవత్సరాల నుంచి ఈ బెట్టింగ్ సంస్కృతి అనేది బాగా పెరిగిపోయింది, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే మనం ఉభయ గోదావరి జిల్లాలు చూస్తూ ఉంటాం. సంక్రాంతి అప్పుడు కోళ్ల పందాలు ఎగ్జాక్ట్లీ అవి మాత్రమే ఉండేవి ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే జనం దగ్గర బాగా డబ్బులు రావటం, దీంట్లో ఈజీ మనీగా వచ్చే అవకాశం ఉండటంతో ప్రతి అంశం ఏది దొరికినా కూడా వాళ్ళు బెట్టింగ్లు కట్టడం అనేటువంటిది ఆనవాయితీ అయిపోయింది. మీరు అన్నట్టుగా వేల కోట్లలో కూడా అసలు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగినంత ఇది ఎక్కడ ఉంది. సో మనం కోడి పందాలు అప్పుడు చూస్తున్నాం, రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా వచ్చి అక్కడ బెట్టింగ్లు పెట్టి ఆడేటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి ఏంటంటే మనకి వైనాట్ 175 అనేటువంటి నినాదంతో ఎన్నికలకు వెళ్ళినటువంటి వైసీపీ ఒక పక్కన 5 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉండి అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కొని, కేసులు ఎదుర్కొని, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా జైలుకి వెళ్ళి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఒక పక్కన ఉన్నప్పుడు ఈసారి పోరు అనేటువంటిది చాలా ఉత్కంఠగా ఉంది. పైగా పోటీ చేసే 3 పార్టీలకు కూడా ఇది జీవన్మరణ సమస్య. ఓడిపోయిన పార్టీ చరిత్రలో మిగలదిక. అది తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని గెలవటానికి చాలా ఫైట్ చేస్తున్నాయి అన్ని పార్టీలు. అలాంటి సందర్భంలో ఎలాగైతే మనం రాజకీయ పార్టీలకు తగ్గట్టుగానే మీడియా వర్టికల్గా చీలిపోయి ఎవరికి సంబంధించినటువంటి అనుకూల మీడియా వాళ్ళకి ప్రచారం చేస్తున్నప్పుడు ఈ సర్వేలు కూడా ఏంటంటే ఎవరికి తగ్గ సర్వేలు వాళ్ళకు వస్తున్నాయి. కొన్ని సర్వేల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, కొన్ని సర్వేల్లో కూటమి గెలుస్తుందని, రకరకాలు ప్రతి 2-3 రోజులకి ఒక సర్వే మనకు వస్తాం. అలాగే నేషనల్ లెవెల్లో కనుక తీసుకుంటే మనకి టైమ్స్ నో కనుక తీసుకుంటే 1 సైడెడ్గా వైఎస్ఆర్సీపీ వస్తుందని చెప్తుంది 2-3 సర్వేలు. మిగతా నేషనల్ సర్వేలు అన్నీ కూడా కూటమే వస్తుంది అనేటువంటిది ఓవరాల్గా ప్రివైల్ అయినటువంటి ఇదేంటంటే కొంచెం తెలుగుదేశం వైపు బాగా ఉన్నటువంటి వాళ్ళు ఇది వస్తుంది అనుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏంటంటే చాలా ధీమాగా మాకు వస్తుంది, అసలు వైనాట్ కుప్పం అని చెప్పేసి వాడు మాట్లాడు. కాబట్టి ఈ సందర్భంలో ఏంటంటే
ఈ కాయ రాజా కాయ బ్యాచ్కి ఇది చాలా మంచి అవకాశం. కాబట్టి ఇప్పుడు మీరు చదివిన దాంట్లోనే కూటమి వైపు 1కి 10 పెడుతున్నారన్నారు, 1:10. దట్ ఇండికేట్స్ దేర్ కాన్ఫిడెన్స్. అంటే ఓవరాల్గా ఆంధ్ర రాష్ట్రంలో మూడ్ ఎలా ఉందనేటువంటిది ప్రజలకి కొంత అవగాహన వచ్చింది కాబట్టి బెట్టింగ్ రాయలకి. ఎందుకంటే కోర్టులో పందెం ఎవడో ఊరికే కాసి పోగొట్టుకోవడానికి. ఐపీఎల్స్లో కూడా కరెక్ట్గా గెలవబోయేదానికే కొంచెం ఎక్కువగా పెడుతూ ఉంటారు, బెట్టింగ్ రాయళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. గెలుపు గుర్రాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కాయటం అనేటువంటిది గుర్ర పందాలు ఎప్పటి నుంచి చూస్తున్నాం. అదే ఫార్ములా ఇక్కడ కూడా అప్లై అవుతుంది. తర్వాత మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, తుళ్ళూరులో ఒక సిద్ధాంతం ఉన్నాడు నాకు బాగా కావాల్సిన ఆయన స్పెషాలిటీ ఏంటంటే ఈ జ్యోతిష్యం దీని మీద. ఈవెన్ ఐపీఎల్ బెట్టింగ్లు కూడా ఆయనే చెప్తుంటాడు. ఆయన దగ్గర ముహూర్తం పెట్టించుకొని ఏది గెలుస్తుందో చూసి దాని మీద పందెం కాస్తూ ఉంటారు. అలాంటి ఇది స్థాయికి వెళ్ళిపోయారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కాబట్టి ఏంటంటే అందు వచ్చిన అవకాశం ఏది కూడా వాళ్ళు వదులుకోకుండా, మనం ఎన్ని మాట్లాడినా ఎవరు వస్తారు ఏంటి అనేటువంటిది మన విశ్లేషకులుగా మనం ఎంత చెప్పినా గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నటువంటి వాళ్ళే బెట్టింగ్లు కాస్తున్నారు. కాబట్టి 1:10లో వాళ్ళు కాస్తున్నారంటేనే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటనేది అర్థం అవుతుంది. మొన్నటిదాకా ఏమంటున్నారు, పిఠాపురంలో వర్మ గారు ఎదురు తిరిగారు కాబట్టి తెలుగుదేశానికి ఆయన రెబల్ అవుతాడు అనుకున్నారు. సమస్య పోయింది. వాళ్ళు అదే వర్మ గారు వెళ్ళి 1,00,000 మెజార్టీతో గెలిపిస్తానని కంకణం కట్టుకొని తిరుగుతున్నారు. అలాగే నారా లోకేష్ పరిస్థితి మంగళగిరిలో ఎలా ఉందో చూసాం. కాస్తో కూస్తూ అక్కడ పలుకుబడి ఉన్న రామకృష్ణారెడ్డిని తీసి పక్కన పెట్టారు. తర్వాత ఏదో గంజి చిరంజీవి ఆ వీవర్ కమ్యూనిటీ అని ఆయన తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరో ఒక లేడీని తీసుకొచ్చి పెట్టారు. సో ఆవిడ ఎంత ఫైట్ ఇస్తారనేది మనకు తెలుస్తానే ఉంది. కాబట్టి సహజంగానే గెలుపు అనేది కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు ఇదే రేషియోలో నడుస్తూ ఉంటాయి పందాలు. అయితే ఏంటంటే ఇది ఒక విష సంస్కృతి మనకి ఉండకూడనటువంటిది. కానీ వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం, మనం చేయగలిగింది ఏం లేదు. కాకపోతే డబ్బులు పోగొట్టుకొని ఎవరు ఆత్మహత్యలు చేసుకోకూడదని మాత్రమే మనం కోరుకోవాలి. ఓకే సార్, ఇంకొకటి చూసుకున్నట్లయితే అసలు జగన్మోహన్ రెడ్డికి గతంలో చూసుకున్నట్లయితే కొంచెం భారీ మెజారిటీ వచ్చేది. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి మెజారిటీ తగ్గడం ఖాయం అంటూ కూడా చాలా మంది బెట్టింగ్లు కాస్తూ ఉన్నారు. అంటే ఏంటి అసలు, అంటే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఓటర్లు భావిస్తున్నారా? అందుకే అటువైపు పందెం కాసేందుకు మొగ్గు చూపుతున్నారా అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇక్కడ ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది నాయకులతో నేను రెగ్యులర్గా మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు అంటే ఆ ప్రాంతంలో ఎంతైతే అభిమానం ఉందో వివేకానంద రెడ్డి గారు అంటే కూడా అంతే అభిమానం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అందరికి అందుబాటులో లేకపోయినా వివేకానంద రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరైనా పని కోసం వస్తే తన కారులో ఎక్కించుకొని తన ఖర్చులతోటి వాళ్ళకి పని చేసి పెట్టే వ్యక్తి అనేటువంటి పేరు. అలాంటి వ్యక్తి అంత దారుణంగా చంపబడ్డప్పుడు, తర్వాత సరైనటువంటి న్యాయం జరగనప్పుడు, ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళు నీ పక్కన తిప్పుకుంటూ వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చినప్పుడు, నీ చెల్లెళ్ళిద్దరూ బయటకు వచ్చి జరిగినటువంటి అన్యాయాన్ని పోసగుచ్చినట్టు చెప్తున్నప్పుడు ఏంటంటే సహజంగానే తగ్గకుండా ఎలా ఉంటుంది? వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, మా సామాజిక వర్గంలోనే మీ ప్రపంచానికంతా వివేకానంద రెడ్డిని ఎవరు చంపారనేది సిబిఐ వచ్చినాక తెలిసిందండి. జరిగిన వారం రోజులకే మాకు తెలిసి ఎవరు చేశారు ఈ కార్యక్రమం అంతా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే తప్పనిసరిగా దాని ఇంపాక్ట్ అనేటువంటిది అవినాష్ రెడ్డి విజయ అవకాశాల మీద ఉంటుంది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ మీద కూడా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.